తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఆ లాక్డౌన్ నిన్నటితో తెలంగాణలో మొదలైంది. ఈరోజు లాక్డౌన్ రెండవ రోజు కొనసాగుతుంది. ఉదయం అంటే ఈ లాక్డౌన్ పెట్టినప్పటికీ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలకు వెసులుబాటు కల్పించారు. దీంట్లో నిత్యావసర వస్తువులు కానీ మిగతా కార్యకలాపాలకు కానీ అనుమతించారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఉదయం 6 గంటలకే ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముకునేవారు ఆ రోడ్లపైన వచ్చి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రస్తుతం ఈ లాక్డౌన్ విధించడం వల్ల వారి బిజినెస్ ఎలా ఉందన్న విషయం మనతో మాట్లాడడానికి వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఒక అమ్మ ఉంది. అమ్మ చెప్పండి, ఎలా ఉంది మార్కెట్? లాక్డౌన్లో ఏమి లేదు. నిన్న జాంకాయ తెస్తే ఇప్పటిదాకా 2 కిలోలు అమ్మిన. ఆ 2 కిలోలు కూడా నేను 4 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 4 ఆడపిల్లలు నేను ఎట్లా తాగాలి, ఎట్లా పెళ్లి చేయాలి? నిన్న నుండి గిరాకీ కాలేదు నాకు. ఇప్పటిదాకా బోనికి కాలేదు. ఈ 10 గంటల దాకా నాకు బోని పైసలు ఎట్లయితే సాయంత్రం దాకా అమ్ముతేనే కష్టం ఉన్నది. ఈ 10 గంటల దాకా వెళ్ళేది ఎవరు 6 గంటలు 7 గంటల దాకా ఇళ్ళకి వెళ్ళారు. ఈ 10 నిమిషాల గిరాకీ ఏమవుతుంది మాకు? మేము ఎట్లా బతుకుతాం? నాకు పింఛన్ కూడా లేదు, నేను భర్త కూడా లేడు. నేను 4 ఆడపిల్లల్ని ఎట్లా తాగాలి? ఇది పరిస్థితి. మీరు ఎంత బిజినెస్ చేసుకునేవారు? రోజు 200 వచ్చేది నాకు. నిన్న కూడా అమ్మగారు కదా, ఎంత బిజినెస్ లేరు. నిన్న అసలు పైసలు వెళ్ళలే, తెచ్చిన పైసలు వెళ్ళలే నాకు. 2 కిలోలు అమ్మిన నేను నిన్న. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అవుతుంది కరెక్టే, కానీ పోయిన సంవత్సరం ఎట్లా పెట్టిండ్రు? కరోనా కూడా ఉన్నది కదా పోయిన సంవత్సరం సారు. మరి ఆ మాత్రం కూడా పెట్టేది ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు ఎట్లా బతికియాలి? ఇండ్ల కిరాయిలు మరో ఎట్లా కట్టాలి? కరెంటు బిల్లు, ఇల్లు కిరాయి, నల్ల బిల్లులు ఇవన్నీ అడుగుతారు. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము పోయినసారి ఎట్లా పెట్టినామో సార్ అట్లనే పెట్టాలి. మాకు ఎట్లా అట్లా బతుకుతాము. ఆడ 6 గంటల కంటే ఆడ మాలు దొరుకుతలేదు, ఈడ చూస్తే ఈడ బేరం పోతలేదు. మేము దీని మీదనే ఆధారం మాకు అట్లా. అమ్మ మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ విధించింది కదా, ఈ లాక్డౌన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు సార్? ఇప్పుడు లాక్డౌన్ పెట్టిన పేదలు ఎట్లా వెతకాలి సార్? మళ్ళీ కిరాయి తీసుకోకని చెప్పాలి, కరెంట్ బిల్లు తీసుకోవద్దని చెప్పాలి, అన్నీ మన మీద వేసుకొని మేము పేదలు ఎట్లా బతకాలి? ఏం చేసి బతకాలి? మరి పేదలకు ఒక 10,000 వేస్తారా? మేము నెల కిరాయి కట్టుకుంటాం కదా. ఏం లేనట్లా మేము ఏం చేసి బతుకుతాం? మీరు ఉన్నలకు ఎంతైనా జీతం, ఆర్టీసీల జీతం పడుతుంది, పోలీసుల జీతం పడుతుంది, మేమేం చేసి బతకాలి? కిరాయి అయితే నెల అయితే తప్పుతలేదు, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళకు మనం ఉరేసుకోవాలన్నా? ఇప్పుడు ఎట్లా చచ్చిపోతున్నాం, అట్లయినా చచ్చిపోతున్నాం, ఎట్లయినా చచ్చిపోతున్నాం. పేరు మీదనే చచ్చిపోతాం. మళ్ళీ ఉన్నదేమది? ఇప్పుడు పిల్లలు తీసుకొని కన్నా కష్టాలు పోయి బతుకుదామని హైదరాబాద్కి వచ్చినాం. ఊరికడ ఆస్తులు అమ్మేసినాం. మరి ఏం చేసి బతకాలి? ఊర్లో పోతే ఊర్లో ఇల్లు లేదు, భూమి లేదు, మళ్ళీ పేదలు ఎట్లా బతకాలి సార్? చెప్పండి. గవర్నమెంట్కి అన్ని విధాలు ఉన్నాయి, సంతకం పెట్టొస్తే పైసలు ఇస్తారు. మనం పేదలు ఏం చేయాలి? మరి మీ ఇంటికాడనే ఎదురా అన్నదాసాలు అట్లా ఒక గుడిసెలు అట్లా వేసేయండి, అన్నే బతుకుతాం. ఉండి అట్లా చచ్చిపోతుండ్రా, ఇట్లా చంపుతున్నారు. ఇది ఉండి కూడా వేస్ట్ సార్. మనము బియ్యం కాడికి పోతేనేమో బియ్యం కూడా ఇస్తలేరు మాకు. ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఇస్తామని చెప్పారు. ఆడబోత కూడా లైన్, ఆడబోత కూడా బెదిరిస్తారు. పిల్లలేమో కుక్కలు కన్నట్ల కన్నాం, పిల్లలేమో కుక్కలు కన్నట్ల కంటే మరి వాళ్ళకి 5 కిలో బియ్యం ఇస్తే మీరు ఏం పడతలు ఉంది? బియ్యం వెనకకి ఏమేం పడతలేదు. బియ్యం ఒకటి ఇస్తుండ్రు, దానికి వెనక ఏం పడతారు? ఉప్పు లేకపోతే అన్నం సప్పగా అవుతుంది. మళ్ళీ ఎట్లా బతకాలి మేము పేదవాళ్ళము? ఇప్పుడు ప్రభుత్వానికి తరపున అంటే మీకు ఎలాంటి సాయం కావాలని? నాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి సార్. ఈ లాక్డౌన్ పెట్టేది ఏదో ఒకటి ఇది చేసి ఇది ఫాలో చేయండి. పేదలకు చేతులు పట్టుకోండి. దాని పద్ధతి ఉంటుంది. పోయినసారి పెట్టిండ్రు 5 గంటల దాకా పెట్టిండ్రు. అట్లా 5 గంటల దాకా పెడితే ఏదో గంజా గట్కా వేసుకొని తాతాం. కానీ బియ్యం ఇస్తేవి ఒక 5 కిలోలు. ఆ 5 కిలోలు మాకు ఎన్ని రోజులు వస్తాయి? అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజలు చెబుతున్నది ఏంటంటే లాక్డౌన్ అనేది అప్పటికప్పుడు విధించడంతో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని. అయితే మనము డైలీ మార్కెట్లో కానీ ఇక్కడ ఫ్రూట్లు అమ్ముకునే వాళ్ళు ఏంటంటే మాకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే సమయం ఇచ్చారు. మామూలుగా పబ్లిక్ ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే మామూలుగా జనాలు కానీ ఎప్పుడు కానీ మార్కెట్లోకి వచ్చేది మధ్యాహ్నం ఆ టైంలో వస్తారని చెప్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకి ఇవ్వడంతో గతంలో మేము ఇక్కడ రోజువారీగా మాకు సంపాదించే డబ్బు 200-300 నుంచి సంపాదించాం. కానీ ఇప్పుడు నిన్నటితో పోల్చుకుంటే ఇక్కడ మాకు సంపాదన అనేది లేదని
లేదని, మా బిజినెస్ మొత్తం డౌన్ అయిందని, మాది పేద కుటుంబం అని చెప్పి మాకు అంటే డైలీ అంటే తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఎదుర్కొందండి. దీనిపై ప్రభుత్వం స్పందించి గతంలో ఎలాగైతే ఆ డబ్బులు కానీ కొద్దిగా ఆర్థిక సహాయం చేసిందో అలాంటి ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. కెమెరామెన్ గురుమూర్తితో నవీన్, V3 న్యూస్, దిల్సుఖ్నగర్.